ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మైగ్రేన్ గురించి. మైగ్రేన్ కానీ ఏ డిసీజ్ అయినా కానివ్వండి, మెడికేషన్‌తో పాటుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మంచి రిజల్ట్స్ వస్తాయి. సో, చాలామంది వచ్చి చెప్తారు. అదేదో కైండ్ ఆఫ్ ఆకు సంథింగ్ ఏదో మెడిసిన్, ఏదో సంథింగ్ అన్‌ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వాడడం వల్ల లేదా ఏదో టెక్నిక్స్ వాడడం వల్ల మైగ్రేన్ కంప్లీట్‌గా తగ్గిపోయిందని వాళ్ళ కజిన్స్‌కో ఎవరికో చెప్తా ఉంటారు. అయన్నీ నమ్మకండి, పాటివ్వకండి. అవన్నీ అబద్దాలే. అయన్నీ నిజాలైతే కాదు మాక్సిమం. మైగ్రేన్ అన్నది ఒక క్రోనిక్ డిసీజ్. అది మీకు లైఫ్ టైమ్ ఉంటది. కాకపోతే అది ఎక్కువ ట్రిగ్గర్ అవ్వకుండా మాత్రం మీ చేతుల్లోనే ఉంటది. ఫస్ట్ ఫ్యాక్టర్‌గా నేనేం చెప్తున్నానంటే స్లీప్ ఫ్యాక్టర్. ఒక మంచి స్లీప్ ఉండాలి. 8-9 అవర్స్ నా స్లీప్. దానికంటే తగ్గితే నాకు మైగ్రేన్ వస్తది. ఎక్కువగా నిద్రపోయినా మైగ్రేన్ వస్తది. అంటే డ్రౌజీగా ఫీల్ అవ్వడం, తల పట్టేసినట్టుగా ఉండడం అట్లా. సో, ఒక గుడ్ స్లీప్ టైమ్‌ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ బాడీ హైడ్రేషన్. బాడీ హైడ్రేషన్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉండాలి. బాటిల్ నీళ్లు తాగడం కాదు. ఎలక్ట్రోలైట్ ఉన్న ఫుడ్ ఆర్ డ్రింక్స్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్. నెక్స్ట్ ఏంటంటే బయటికెళ్ళినప్పుడు ఎండ తగలకుండా ఏదైనా క్లాత్, క్యాప్ సంథింగ్ యూజ్ చేయండి. అండ్ ఇంకా ఫుడ్‌లో కూడా ఎక్కువ అరోమా ఉన్నవి. అండ్ ఫ్లవర్స్‌లో కూడా అంటే ఇవి మల్లెపూలు ఇలా సెంటెడ్ ఎక్కువగానే మీకేవైతే అన్‌ప్లెజెంట్‌గా ఉంటాయో, ట్రిగ్గర్ అవుతున్నాయి అనుకున్నవి ఆపేసేయండి. అండ్ స్వీట్స్ కానివ్వండి, ట్యాంగీ టేస్ట్ కానివ్వండి, మీకు ట్రిగ్గర్ అయ్యేది లేనిదే మీకు తెలుస్తది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రిగ్గరింగ్ ఉంటది. సో, అవి మీరు కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అకేషనల్‌గా ఇట్స్ ఓకే. ఇంట్లో చేసుకొని లైట్ స్వీట్ ఇట్లా అకేషనల్‌గా ఓకే. నెక్స్ట్ మెడికేషన్ కూడా. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువగా మెడిసిన్ తీసుకోవడం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లోనే మాక్సిమం మీకు ట్రిగ్గర్ అవ్వకుండా చూసుకోండి. ఫుడ్స్, అరోమా, ఎలక్ట్రోలైట్స్ అండ్ టెన్షన్ ఎక్కువ తీసుకోకూడదు. స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. మంచి స్లీప్ ఉండాలి. ఇలాంటివన్నీ మీరు మెయింటైన్ చేసుకోండి. 2 మినిట్స్ వీడియోలో చెప్పడం కష్టం కదా! నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2లో కూడా ఇంకా డీటెయిలింగ్‌గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ కొట్టు ఫ్రెండు.